అమ్మవారి మహిమను గొప్పతనాన్ని తెలియజేసి అమ్మవారి భక్తులుగా చేయాలన్న లక్ష్యంతో ఉత్తరాంధ్ర జిల్లాల భవానీ దీక్ష సేవాపీఠం కృషి చేస్తుందని పీఠం అధ్యక్షులు గురుభవానీ పులప మల్లేశ్వరరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల భవానీ దీక్ష సేవాపీఠం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వందలాది మంది గురుభవానీలు భక్తులు కనకదుర్గమ్మకు సారి సమర్పించారు. ఈ సందర్భంగా గురుభవానీ సేవాపీఠం అధ్యక్షుడు పులప మల్లేశ్వరరావు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా అమ్మవారికి సారి సమర్పిస్తున్నామని, సర్వలోకాలు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మలగన్న అమ్మ దుర్గమ్మకు ఆషాఢంలో సారి సమర్పిస్తున్నామని తెలిపారు. అమ్మవారికి రాష్ట్రంలోని ప్రతి జిల్లాల నుండి సారి సమర్పించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. పీఠం ఆధ్వర్యంలో నేడు అమ్మవారికి 4 లక్షల మంది భక్తులు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నారని, సుమారు 400 మంది భక్తులు అమ్మవారికి సారి సమర్పించేందుకు వచ్చారని తెలిపారు. 20 సంవత్సరాలు భవానీ దీక్ష చేపట్టిన గురుభవానీలకు ఐడి కార్డులు ఇచ్చి అంతరాలయ దర్శనం కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మీసాల జనార్దన్ నాయుడు, దేవి, కొల్లి అప్పలరాజు, కర్ణపు అబద్ధం బాలకృష్ణ, మిరప బంగారప్పుడు, చింతపల్లి నాగరాజు, కొల్లి సూరిబాబు, కె ఎర్రయ్య, కోచర్ల గోవింద, కోన సూర్యారావు మరియు గురుభవానీలు అమ్మవారి భక్తులు వందలాది మంది సారి కార్యక్రమంలో పాల్గొన్నారు. జై భవానీ, జై దుర్గా. ఉత్తరాంధ్ర భవానీ దీక్ష సేవాపీఠం 5 జిల్లాల నుంచి భవానీలు, మాతలు, గురు భవానీలు, భక్తులు అందరూ కూడా 3 సంవత్సరముల నుంచి అమ్మవారికి ఆషాఢ సారి సమర్పించడం పెట్టాం. అక్కడి నుండి దినదిన అభివృద్ధిగా అన్ని జిల్లాల నుంచి కూడా భవానీలు, భవానీ భక్తులు అందరూ కూడా అమ్మ తాలూకా మన్ననలు పొందుతూ అమ్మ ఆశీస్సులు పొందుతున్నారు. దినదిన అభివృద్ధి చెందుతున్నది కాబట్టి ఇంకా మరికొంత ఎక్కువగా అంతా అన్ని జిల్లాలకు వ్యాపించాలని, అమ్మ సేవలో పాల్గొనాలని నేను ఉత్తరాంధ్ర భవానీ దీక్ష సేవాపీఠం అధ్యక్షులు శ్రీ పులప మల్లేశ్వరరావు అనే నేను గురుభవానీని 1990లో ఈ పీఠాన్ని స్థాపించాం. అప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని జిల్లాల్లోనూ కూడా భవానీ భక్తుల్ని అందరినీ పెంచుకుంటూ సుమారు ఉత్తరాంధ్ర జిల్లాలోనే 400 మంది భవానీ భక్తుల్ని తయారు చేశాం. 4 లక్షల భవానీలు తయారు చేశాం. ఆనాటి నుండి ఈనాటి వరకు మాకు కావలసింది ఏమిటంటే అమ్మవారి అనుగ్రహం కావాలనుకుంటే 20 సంవత్సరాలు వేసిన భవానీకి అంతరాలయం దర్శనం ఇమ్మని గవర్నమెంట్ని కోరాను. ఎందుకంటే అతను ఒక అర్చకుడితో సమానం. 20 సంవత్సరాలు ఒక పీఠాన్ని 50 మంది చేత ఒక నడుపుతుంటే అతను ఒక అర్చకుడితో సమానం. అటువంటి వ్యక్తికి మాకు అంతరాలయం దర్శనం కానీ పోనీ గవర్నమెంట్ వారు ఒక గుర్తింపు కార్డు అయినా ఇస్తే ఆ భార్యా పిల్లలు తీసుకొని ఆ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఎంత ఆనందపడిపోతాడో ఆ ఆనందాన్ని చూసి 10 రూపాయలు ఉండిలో వేయవలసిన వాడు 500 రూపాయలు వేస్తాడు. ఆఖరికి అమ్మకి ఉండి ఆదాయం పెరుగుతుంది. అమ్మ తాలూకా ఆలయాలన్నీ డెవలప్ చేయొచ్చు. అది పెద్దవాళ్ళంతా, అధికారులంతా, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, దేవాదాయ శాఖలో ఆలోచించాలని ఈ మల్లేశ్వరరావు చెప్పిన మాటలో సరే ఎవరో చెప్పారు అనుకోకుండా మీ మీడియా ప్రకారంగా మీరు కూడా వ్యక్తపరుస్తారని తెలియజేస్తూ మా భవానీలందరికీ ఆ అమ్మ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భవానీ, జై దుర్గా. కేశవులు ఈ రోజు నా పుట్టిన
ఈరోజు నా పుట్టిన రోజు సందర్భంగా అమ్మవారిని చూడడం అనేది జరిగింది, ఇక్కడ రావడం అనేది జరిగింది. ఇక్కడ అది ఈయన మల్లేశ్వరరావు గారు ఆయన సమస్యలు చెప్పడం అనేది జరిగింది. సో దానికి మన నారా చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి తీసుకెళ్తాము అని చెప్పి నిండు ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. జై భవానీ. ప్రచార కమిటీ డిస్ట్రిక్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్. Like, subscribe and press the bell icon for new updates.